హాయ్ గైస్, హలో 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 హలో, వాట్సాప్. కరెక్ట్ టైంకి వచ్చానా లైవ్? ఏం చేస్తున్నారు అందరూ? సేమ్ యాజ్ యూజువల్గానే ఈరోజు కూడా లైవ్ వచ్చాను. మీ అందరికీ కాస్త అలా హాయ్ చెప్పి కాస్త మీతో మాట్లాడిందే తెలుసు కదా, నేను డిన్నర్ చేయను. సో అందుకే సారీ, మీతో మాట్లాడిన తర్వాత తింటున్నట్టు ఉంటుంది నాకు. సో అందుకే ఫస్ట్ మీతో మాట్లాడి దాని తర్వాత వెళ్ళి నా పని చేసుకుందామని యాజ్ యూజువల్గానే ఈరోజు వచ్చేసాను. బాగా వెయిట్ లాస్ అయినావు బ్రో? రియలీ నో. ఈ లాక్డౌన్లో నేను బాగా తినేసి ఇంకా ఐమ్ పుట్టింగ్ అప్ వెయిట్. సో ఈటింగ్ మ్యాంగో. హలో హలో ఎవ్రీబడి. సో వాట్సాప్. సో ఆనెస్ట్లీ ఐ మీన్ ఫస్ట్ థింగ్, అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉన్నారు అనుకుంటున్నా. అట్లా అన్లెస్ దేర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ, ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ అట్ హోమ్. హలో సన్నీ, వాట్సాప్. సో చూద్దాం ఈరోజు ఐ యాడ్ కొంతమందిని. అండ్ ఇలాగ రోజుకి నేను ఒక లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఐఎమ్ నాట్ ప్లానింగ్ మై లైఫ్. ఇట్స్ జస్ట్ ఐఎమ్ డూయింగ్ దెమ్ ర్యాండమ్లీ అండ్ చాలా బాగా హిట్ అవుతున్నాయి అనమాట లైవ్స్. సో వాయిస్ రావట్లేదా? అరే వాట్ ఆర్ యూ సేయింగ్? క్యాన్ యూ హియర్ మీ నౌ? అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా వేస్టేనా? వినిపిస్తుందా? క్యాన్ యూ హియర్ మీ నౌ? ఓకే. హాయ్. సో అందరికీ మళ్ళీ హాయ్. కష్టపడి ఒక 2-3 నిమిషాలు కంటిన్యూస్గా మాట్లాడేస్తాను. వినిపించలేదని మీరు ఇప్పుడు చెప్పేదాకా నాకు తెలీదు. సో ఇందాకే మన యూట్యూబ్లో నా పర్సనల్ ఛానల్లో నిఖిల్ విజయేంద్ర సింహాలో ఒక ఎపిసోడ్ రూమ్ టూర్ రిలీజ్ అయింది. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రిన్స్ ఫర్ డూయింగ్ దట్. అండ్ ఇకపోతే ఈరోజు నేను కొంతమందిని చూద్దాం ఈరోజు ఎవరెవరిని లైవ్ యాడ్ చేయొచ్చో. ఎవరో ఒకరిని అలా సరదాగా, అంటే ఇందాక ఒక కమెంట్ చూస్తాను, లైవ్ ఎందుకు, మెయిన్ రీజన్ ఏంటి అంటే, క్వైట్ అ ఫ్యూ పీపుల్, నేను నిన్న కూడా ఇష్యూ కోసం చెప్పాను. కానీ కొంతమంది ఏంటంటే బయట అంతమంది బాధపడుతుంటే మీ వీడియోస్ ఏంటి, లేదా మీరెందుకు అని అంటున్నారు. వెరీ ఫ్యూ పీపుల్, 90% 10%. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్, దిస్ ఇస్ మై జాబ్. ఇది నేను చేసేది నా జాబ్ అండ్ దిస్ ఇస్ హౌ ఐ సర్వైవ్. అండ్ దిస్ ఇస్ హౌ నా తరపు నుంచి ఆ 10% వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, నా తరపు నుంచి నేను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఇస్ దిస్. సో అంతే. ఓకే, ఇక మీరు అందరూ డిన్నర్ చేస్తారు ఈరోజు. ఐ ట్రై టు యాడ్ ఎనీవన్. ఇంకా హాయ్ అంకిత్ గారిని యాడ్ చేద్దాం ఈరోజు. స్టార్టింగ్ నుంచి వినబడిందా? మరి చెప్పాలి కదా నాకు ఆ విషయం, వినబడిందని చెప్పి. నేను లైవ్ వచ్చినప్పుడు చాలాసార్లు డూ లైవ్ విత్ వీళ్ళు, డూ లైవ్ విత్ వాళ్ళు వీళ్ళు అంటారు కదా. బట్ నేను ప్లాన్ చేసుకున్న వస్తే వేరు. బట్ ఒక్కొక్కసారి హాయ్ వాట్సాప్. హలో, వాట్ ఆర్ యూ డూయింగ్? చాలా రోజులు అయిందిరా నా లైవ్ లో మాట్లాడి. సరి తీసుకున్నావా? ఈ 2 minutes లో వెళ్ళి మేకప్, కొంచెం హెయిర్ సెట్టింగ్, అద్దంలో చూసుకొని ఇవన్నీ అయిపోయి ఉంటాయి ఈ 2 minutes లో. రూమ్ లో ఉంటే వచ్చి హాల్లో వచ్చి కూర్చున్నా. అదే ఎగ్జాక్ట్లీ. లైట్ బాగుందా? ఓకే, ఈ ఫ్రేమ్ లో కనిపిస్తున్నానా, క్లియర్ గా కనిపిస్తున్నానా, ఫిల్టర్ పెట్టుకున్నానా, తెల్లగా కనిపిస్తున్నానా? ఓకే. నిజంగా నీ గుండెల మీద చెయ్యి వేసుకొని, లేదు నిఖిల్ ఇది నేను చెయ్యలేదు, ఈ ఫ్రేమ్ నేను చూసుకోలేదని నీ మనస్సాక్షికి తెలుసు. నిజంగా చెప్పు, ఒప్పుకో, దయచేసి ఒప్పుకో. అట్లీస్ట్ ఒప్పుకోరా. రూమ్ నుంచి వచ్చా. ఎందుకు వచ్చావు? రూమ్ లోనే యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మా అన్నయ్య అక్కడ ఏదో ఫోన్ లో ఉన్నాడు, అందుకనే. ఓకే సరే. ఏంటి? ఓకే వాట్సాప్, ఏం చేస్తున్నావు? ఏముంది, ఏం లేదు. ఏం లేదు. నేనైతే జుట్టు మాత్రం, అది మాత్రం. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఫస్ట్ దయచేసి సిగ్నల్ ఉన్న ప్లేస్కి వెళ్ళి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పు. హెయిర్ అయితే పెంచుతున్నాను ఇలాగే. నేను కూడా ఏం పని పాట తోచక. నేను పని పాట తోచక పెంచట్లేదు, నేను పెంచుతుంది ప్రాజెక్ట్ కోసమే. ఓకేనా? నేను
అంటే ఫర్ యూ మేబీ అంటే ఫర్ మీ నాకు ఐ రియలీ వాంట్ టు కట్ ఇట్. ఐ వాంట్ టు క్లీన్, నాట్ క్లీన్ షేప్, ఒక 2 టిమ్ లో పెట్టి హెయిర్ చాప్ చేసుకున్న కోరిక ఉంది. బట్ అంతే అంతే. మరి అది వదిలే. నాకు డౌట్, నువ్వు కక్కు పెంచావు కదా, ఇంకెందుకు లేటు. అది కాదు పెంచావు కదా, మధ్యలో ఆ ఫైర్ ఫ్లేక్స్ లాగా ఏంటది హెయిర్ కి రెడ్ రెడ్ గా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చెప్తా నీకు ఎందుకు అని చెప్పేసి. ఐ వాజ్ వన్ డే ఐ వోకప్ అండ్ డ్యూ టు ఈ కోవిడ్ వల్ల నా సిరీస్ బ్రేక్ వచ్చింది. ఐ వాజ్ సో పిస్డ్ విత్ మై హెయిర్ దట్ ఐ జస్ట్ వోకప్ 10 o'clock, హెయిర్ స్టైలిస్ట్ ఫోన్ చేసి ఐఎమ్ జస్ట్ కమింగ్, ఐ నీడ్ టు డూ సంథింగ్ విత్ మై హెయిర్, ఐఎమ్ అనేబుల్ టు చాప్ ఇట్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఐ వాంట్ సమ్ న్యూ లుక్ ఇన్ మై లైఫ్. వెళ్ళాను సెలూన్కి వెళ్ళి కలర్ వేసే అన్నాను. సరే కలర్ సార్ బర్గండి అన్నా, ఇంతే చెప్పా. గలీజ్ గా కనిపించకూడదు, జస్ట్ డూ సంథింగ్. వేసుకున్నప్పుడు కూడా నేను ఐ వాజ్ లైక్ జస్ట్ డూ ఇట్ అనుకొని వేసేసుకున్నా. దాని తర్వాత ఇంకా సిరీస్ యాక్చువల్లీ ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇంకా పోయింది. ఇప్పుడు కొంచెం వాష్ అది చేశాను కాబట్టి పోయింది. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఇట్ సైడ్ బ్లాండ్, ఇట్ సైడ్ బర్గండి, ఇట్ సైడ్ నియాన్, ఇట్ సైడ్ ఇలా వేసుకుందాం అనుకుంటున్నా కొన్ని రోజుల్లో. వేద్దాం అనుకున్నావు ఏంటి కంపెనీ? ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ మరి ఇంకొన్ని రోజుల్లో. వద్దు ఇప్పుడు నిజంగా మైండ్ వాయిస్ చెప్పి, ఇప్పుడు నిజం చెప్పు, ఇప్పుడు అబద్ధం చెప్పు. నిజం చెప్పు. హలో హలో హలో, నేను వినిపిస్తున్నానా మీకు? వీడియో స్టక్ అయ్యాడా? హలో, వినిపిస్తున్నావా? కనిపిస్తున్నావా? నాకు అసలు నువ్వు స్టక్ అయ్యావు కంప్లీట్ గా అని ఉండిపోయావు. ఇలా ఉన్నావు నువ్వు. You literally got stuck like this. Okay. So పికాక్ లా ఉన్నావంట, ఎవరో కామెంట్ పెట్టారు. నువ్వు చదవక నా ఫ్రెండ్ గారి కామెంట్ చదివా? పీకాక్ లో ఉన్నానా? చెప్తా అన్ని దానికి ఇప్పుడు కాసేపట్లో కంబ్యాక్ ఇస్తా. వినిపించట్లా? వినిపించట్లేదురా. వీడియో వాస్ స్టక్. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మై లైఫ్, నాట్ మై లైఫ్. అరే అంకిత్, ఒకసారి నువ్వు ఎగ్జిట్ కొట్టి మళ్ళీ జాయిన్ అవ్వు. ఓకే. ఇన్ ద మీన్ అంకిత్ డిక్లైన్. అంకిత్ కలర్ వేస్తే పీకాక్ లాగా ఉంటావు, అలాంటి కలర్ వేస్తా బాగా. ఇంత వర్స్ట్ గా అయితే ఉండదు కదా అనుకుంటున్నాను నేను. నిఖిల్ కనిపిస్తున్నాడు బట్ అంకిత్ కనిపించట్లేదు, అంతే కదా మీ కంటిన్యూషన్. ఐ కెన్ అండర్స్టాండ్. మేఘన _ స్మైలీ, హాయ్ అంకిత్, యూర్ లుకింగ్ డామ్ అవుట్. నీకు ఈ లోపల కాంప్లిమెంట్స్. నేను మీ కమెంట్స్ చదువుతున్నా, చెప్తున్నా, ఇప్పుడు నరికిస్తాను నేను. ఎవరోనా, నేను ఎవరు? నా నెట్ ఇష్యూ ఉందంట. ఓకే. సరేరా, నెట్ ఇష్యూ ఉంది కదా. ఒక్క నిమిషం. ఓకే. సో ఇప్పుడు ఇందాక ఏదో చెప్తున్నా కదా మీకు. ఈ అబ్బాయి నేను ఎవరో అన్నాడు. ఓకే సరే. అరే నేను నా లైవ్ లో రోజు బ్రేకింగ్ న్యూస్ చేయడానికి వచ్చా. హలో అభిజ్ఞ, వుడ్ యూ లైక్ టు ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు? ఐ హోప్. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయండి. నంబర్ గేమ్ నేనే పెట్టాను, 1 అని పెట్టాను.
ఎంజాయింగ్ ఆల్ లైఫ్స్ డైలీ. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు సెలబ్రిటీస్ ని యాడ్ చేస్తారు? అలా ఏం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని యాడ్ చేయాలంటే మీరు ఒక్కొక్కసారి రిక్వెస్ట్ పంపిస్తారు. పంపించిన తర్వాత నేను యాడ్ చేస్తాను. నేను యాడ్ చేసిన తర్వాత ఆ, ఏమంటారు, డిక్లైన్ చేస్తారు. ఎందుకు అని చెప్పి నేను యాడ్ చేయట్లేదు. సో దీని గురించి నేను ఏమనుకుంటున్నానంటే, ఒక లైవ్ ఈ 1 వీక్ లో ఐ విల్ ప్రిపేర్ అ లైవ్ వేర్ ముందే నేను కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో నుంచి కొంతమంది ఫాలోవర్స్ ని సెలెక్ట్ చేసి ఒక 10 people ని వాళ్ళతో నేను లైవ్ వెళ్తా. ఐ థింక్ దట్ విల్ యునో మేక్ థింగ్స్ మచ్ 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 బెటర్. ఓకే, ప్లీజ్ మీ నంబర్ గేమ్ మాత్రం స్టార్ట్ చేయకండి దయచేసి. ఓకేనా? దయచేసి ఏమైనా చేయండి కానీ ఆ నంబర్ గేమ్ మాత్రం స్టార్ట్ చేయకండి. మీకే చెప్తున్నా, నంబర్ గేమ్ స్టార్ట్ చేశారా బాగోదు మీకు. మ్మ్. ఇంకెవరున్నారు యాడ్ చేయడానికి? స్టార్ట్. అరే ఆంకర్, ఎలా సెలెక్ట్ చేస్తారు? ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, యూ జస్ట్ ఐ మీన్, మీరు నాకు డూ వన్ థింగ్. యూ క్యాన్ డిఎం మీ, నాకు మెసేజ్ చేయండి. అంటే ఐ డోంట్ నో, ఇప్పుడే నాకు వచ్చింది థాట్. మీరు జస్ట్ డిఎం మీ, నాకు మెసేజ్ చేసిన తర్వాత ఐ పిక్ ఫ్యూ పీపుల్. జస్ట్ రిప్లై అండ్ సెండ్ మీ మెసేజ్ అండ్ యునో దట్ అబౌట్ దిస్. అండ్ ఇంకా నేను అనుకోలేదు. మెసేజ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఐ విల్ think about what I can do so that I can add my subscribers or my followers on Instagram, and we can do so. Ankit ni add cheyalna, Janu ni add cheyandi. I wish Janvi is watching this live so I can add her. I don't know if she's watching. Janvi చూస్తే నేను Janvi actually add చేద్దాను, because it's been so long that I've done a live with Janvi. And ఇంకోని, చైతన్య. అన్నా, నువ్వు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను యూట్యూబ్ డిజిటల్ కి వచ్చి 3 years అయిందండి. 3 years అయింది. ఈ ఇయర్ తో ఐ ఫినిష్ 3 years. అండ్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఇస్ ఆల్ యూ నో. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఐ ట్రై టు టేక్ కపుల్ ఆఫ్ పీపుల్. 1 second. ఎవరున్నారు? సీ ఆల్ రిక్వెస్ట్ and I will try to add somebody to this live. ప్లీజ్ యాడ్ అంటున్నారు బాగానే ఉంది. నేను కాకపోతే మిమ్మల్ని యాడ్ చేసిన తర్వాత మీరు డిక్లైన్ చేస్తారు కాబట్టి. హాయ్ నిఖిల్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్ అండి, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. సో నేను రీసెంట్గా చేసిన వీడియో. బ్రో ప్లీజ్ యాడ్ మీ. సమాంతాని యాడ్ చేయి బ్రో. ఊపిరి పీల్చుకుంటున్నాను రా. చెప్తా నీకు. హాయ్ ఐషు, వాట్సాప్. ఓకే, నేను ఇప్పుడు యాక్చువల్లీ మిమ్మల్ని కొంతమందిని యాడ్ చేస్తున్నా. అలాగే ఉండండి, యాడ్ చేయడానికి ట్రై చేస్తా. కానీ నాకు కనిపించట్లేదే రిక్వెస్ట్. ఎవరిని యాడ్ చేయాలి, ఎలా చేయాలి, ఎలాగా? ఓకే, యాడ్ చేయకన్నా ముందు నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటా. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, బిగ్ బాస్ కి ఛాన్స్ వస్తే వెళ్తారా? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. యువర్ హైట్? ఐ థింక్ ఐఎమ్ 6'1" or 6'2" అనుకుంటున్నాను నేను. రీసెంట్ గా అయితే ఐ థింక్ ఐఎమ్ 6'1" or 6'2". నెక్స్ట్ క్వశ్చన్. సారీ గైస్, ఐమ్ కిడింగ్. ఓకే, ఐ థింక్ ఐఎమ్ 5'8.5" or something.
వద్దులే అమ్మా ఇప్పుడు. వైష్ణవి వద్దులే అమ్మా ఇప్పుడు అంటే ఎందుకు వద్దురా, ఏమొద్దు. ఓకే. సో నిఖిలు నైస్ హోమ్ టూర్, వెయిటింగ్ ఫర్ వైజాగ్ హోమ్ టూర్ ఎప్పుడు మరి. ఫస్ట్ నేను హైదరాబాద్ హోమ్ టూర్ చేసిన తర్వాత వైజాగ్ హోమ్ టూర్ ఐ విష్ ఐ కుడ్ డూ వన్ డే. ఐ విల్ డెఫినెట్లీ డూ మై వైజాగ్ హోమ్ టూర్. సో యా. అరే ఆకాష్, నువ్వు లైవ్ లోకి వచ్చి రోజు ఇలాగ దాడి చేస్తున్నావు కదా, చెప్తా. నా ఫాలోవర్స్ అందరి మీద అటాక్ చేసి స్పామ్ చేసి చేస్తున్నావు కదా, చెప్తా. నేను నెక్స్ట్ టైం నీ నేను లైవ్ లో యాడ్ చేసినప్పుడు చెప్తాను ఈ సంగతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డూ యూ వానా యాక్ట్ విత్ సమాంత? వినడానికి ఎంత బాగుందో ఇది. హేమచంద్ర or రేవంత్? ఐ మీన్ అవుట్ ఆఫ్ నోవేర్ ఈ క్వశ్చన్ ఏంటి? ఐ థింక్ ఐ నో. ఓరుగంటి భావన is asking హేమచంద్ర or రేవంత్. ఐ నో హేమచంద్ర మోర్, సో ఐ థింక్ హేమచంద్ర. నాకు ఐ నో హిమ్ క్వైట్ వెల్, సో సెండ్ మీ ఫోన్ నంబర్. లైవ్ లోనా? ఓకే, పంపిస్తానండి, అలాగే పంపిస్తాను. మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ ఏంటి? నైస్ క్వశ్చన్. ఇలాంటి నైస్ క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చేస్తా. మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ ఏంటి? నా ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అంటే ఐ వాచ్ అ లాట్ ఆఫ్ స్టఫ్. సో ప్రస్తుతానికి ఫేవరెట్ అయితే ఏమీ లేదు, బికాస్ దర్ సో మచ్ కాంటెంట్. సో యా, డూ మోర్ వ్లాగ్స్ నిఖిల్ సింహ. డెఫినెట్లీ అండి. సో యా, ఆ టాపిక్ వస్తే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నా కొత్త ఛానల్లో చెప్తే దాన్ని బట్టి, అంటే నాకున్న ఐడియాస్ అయితే ప్రస్తుతానికి న్యూ వ్లాగ్స్, మై డే వ్లాగ్స్, మార్నింగ్ వ్లాగ్స్, వర్కౌట్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, ఇవన్నీ. యువర్ ఏజ్? ఐఎమ్ 24.5. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్, మా ఇంట్లో. ఇట్స్ అంకిత్. అరే నెట్ కనెక్షన్ బాగుంటే చెప్పు, యాడ్ చేస్తా. అండ్ ప్లీజ్ బ్రింగ్ ఫర్ అ లైవ్ సెషన్. ఏం చదువుతున్నావు నిఖిల్? యాడ్ చేయి బ్రో. నేను గుర్తున్నానా? నాకు నీ డీపీఏ కనిపించట్లేదు అన్నా. కాస్కో ఎపిసోడ్ ప్లీజ్. ఓకే, కమింగ్ టు కాస్కో. ఐ వాంట్ టు డూ కాస్కో ఎపిసోడ్. మీరెంత అడుగుతున్నారో నాకు అంతే కాస్కో చేయాలి. బట్ కాస్కోలో ఏమైందంటే, నువ్వు నా కాస్కోలో యూనో ఏం చేయాలి, ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్, ఒక నైస్ కిక్ యాస్. జాన్వి, నాకు ఈ లైవ్ ఎందుకు పంపించినట్టు? ఐ వాంటెడ్ టు యాడ్ యూ, దట్స్ వై ఐ సెంట్ యూ దిస్ లైవ్. జాయిన్. ఐ వాంటెడ్ టు డూ దిస్ లైవ్. ఐ వాంటెడ్ టు జాయిన్, యాడ్ యూ. అందుకే పంపించా నీకు. మహాతలి డిక్లైన్. ఓకే, ఓకే, ఫైన్, ఫైన్, ఓకే, సరే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి? నా లైఫ్ డిక్లైన్ చేసేవాళ్ళు. ఓకే, సరే జాన్వి, సరే, అలాగే, అలాగే. ఓకే, ఎక్కడ ఆపేసాను నేను? జాన్వి, నువ్వు జాయిన్ అవుతున్నావో జాయిన్ అవ్వట్లేదా? ఇప్పుడు నేను జాయిన్ అవ్వకపోతే ఫాలో, మీరు అందరూ అడగండి గైస్. ఎవరెవరైతే కమెంట్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్, జాన్వి మెన్షన్ చేసి కమెంట్ చేయండి. ఓకేనా? జాన్వి మెన్షన్ చేసి కమెంట్ చేయండి అర్జెంట్ గా. అప్పుడన్నా చూసి తన లైవ్ ఇప్పుడు జాయిన్ అవుతుంది, జాయిన్ అయ్యి తీరాలంతే. అంత గైజ్, మీరు కమెంట్ చేస్తారా చేయరా? కమెంట్ చేయండి. ఫస్ట్ ఫస్ట్ మెన్షన్ చేసి కమెంట్ చేయండి. ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ మెన్షన్ చేసి కమెంట్ చేయండి. అప్పుడు అప్పుడు సరేలే ఎల్లారకు వనక్కం. అరే మీరు, అరే ఆఖరి నీకుందా? చెప్తున్నా నాకు. నీకు టైం నీ ఆఖరి టైం వచ్చింది ఇప్పుడు. చెయ్యి దాటిపోయావు నువ్వు చెయ్యి దాటిపోయావు. సరేలే అంట అంటే జాయిన్ అవుతున్నట్టే కదా. సరేలే ఆగు. ప్లీజ్ యాడ్ జాను. మీరు జాను యాడ్ చేయడానికి కదండి. షీఈ్ గెట్టింగ్ రెడీ. ఎస్, ఇది నేను ఒప్పుకుంటా. ఇది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. జాన్వి గెట్టింగ్ రెడీ అనుకుంటున్నా నేనైతే. అండ్ ఏంద్రా నీ బాధ? సుశాంత్, నువ్వు జాయిన్ అవ్వు.
యాజ్ కొంచెం ఇంత ఇలాగా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అప్పుడప్పుడు జాయిన్ అవ్వాలా, రావాలా? ఏంటి ఇట్లా? వాట్ ఈస్ దిస్ అని నేను అడుగుతున్నా. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని నేను అడుగుతున్నా. సుశాంత్ అన్న is also here. I think I sent Sushant also live. We are commenting. Wait, yes, right now comment Sushant and Janu's name. మహాతల్లి జాయిన్ అవ్వకపోతే మహాతల్లి జాయిన్ అవ్వకపోతే నన్ను అన్ఫాలో చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది అసలు మీరు మాట్లాడేది ఏమైనా అసలు న్యాయం ఉందా? నేను పంపించి నేను యాడ్ చేస్తుంటే అసలు ఆవిడ జాయిన్ అవ్వకపోతే నేను ఇందాక నుంచి 4 సార్లు రిక్వెస్ట్ పంపించా జానుకి, లైవ్ చూస్తుంది, అయినా జాయిన్ అవ్వట్లే. మహాతల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఇక్కడ ఫీల్ అవుతున్నారు ఫుల్ గా. వెంకట ప్లీజ్, ఓకే ప్లీజ్ 2 minutes లో రండి, 2 hours లో వద్దు. యాడ్ మీ, ఐఎమ్ యాడింగ్ యూ, యువర్ డిక్లైనింగ్ ఇట్. ఒకడికి ఉందండి నా చేతిలోనే, చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా. ఏం నేను ఆల్రెడీ నేను అయ్యానే ఇక్కడ. హాయ్, నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. అవునా? ఉండేది నా కనిపిస్తున్నావు. వాట్సాప్ ఫస్ట్ థింగ్, నేను కాల్ చేస్తాను, వీడియో కాల్ ఎందుకు క్లిక్ చేయలేదు? బిజీగా ఉన్నా నేను. ఓకే. అబ్బా ఫిల్టర్ అదిరింది. ముందు ఫిల్టర్. It doesn't look like me only first thing, but it's It fine. looks pretty. Hi, like to pretend. Janvi. Thank you so much for joining my live. I'm so glad you finally accepted my request. అందుకే వీడియో కాల్ After చేసినావు my- కదా, లైవ్ లో యాడ్ చేద్దామని. No, I randomly called you to tell, as usual. ఎందుకు కాల్ చేస్తాను నీకు తెలుసు నేను ఎందుకు కాల్ చేస్తాను. ఏదైనా విషయం ఉంటే నాకు కాల్ చేస్తాను, ఒకటి చెప్పడానికి. I want to tell something, some information that should not be told on live. నువ్వు అలా చెప్తే ఇప్పుడు వీళ్ళందరూ ఫీల్ అవ్వరా పాపం? సో బ్యాడ్, సో బ్యాడ్. ఓకే, ఏం చేస్తున్నావు? వాట్సాప్. ఎలాగూ నేను ఒక్కదాన్ని ఎప్పుడు లైవ్ చేయను కాబట్టి ఐ థాట్ ఓకే మీ అందరి కోసం ఐ థాట్ ఐల్ కమ్. Yes, and hey కాదు, one more thing I can do if Sushant is also watching this live. If Sushant watching this live, పని చేసుకుంటున్నాడు రా, వద్దంట. పని చేస్తున్నాడా? ఒకసారి సుశాంత్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోమను. ఎందుకు చెక్ చేసుకో? అరే ఇన్స్టాగ్రామ్ చేసుకోమా, లైవ్ ఓపెన్ చేయమని చెప్పు సుశాంత్ ని. You want to do that 3 people in one live? I want to do, that's why. Sure. Hi Meghna. Hi Raghavi. హాయ్. ఓకే, సో జాన్వి, నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఓకేనా? తిన్నావా? ఏమన్నారా నేను? నార్మల్. ఓ మై గాడ్, ఇస్ దట్ సాయి బాగా? సాయి, సుశాంత్ రిక్వెస్ట్ పంపించాను, యాక్సెప్ట్ చేయి. ఎందుకురా? 3 people will come. సర్లే. I can't believe we're doing this. Sushant, can you please put your phone up? సుశాంత్ కొంచెం పక్కకి వెళ్ళవా ప్లీజ్? అరే ల్యాప్టాప్ కొరకరా. జాన్వి, నువ్వు పక్కకి వెళ్ళవా? రీసౌండ్ వస్తుంది. నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. No, I'm going. I need to get my sign in. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. సుశాంత్ వర్క్ చేసుకునే రూమ్ లో ఉన్నాడు, జాన్వి హాల్లో ఉంది, అండ్ నేను నా ఇంట్లో ఉన్నాను. సో యా, జాన్వి, నేను నీకు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, తిన్నావా? ఏంటి తిన్నానా? I ate a lot of food ఇప్పుడే. సుశాంత్, వాట్ డిడ్ యూ ఈట్?
You also ate a lot of food ఇప్పుడు. Why are you guys making me feel like I miss home food? It was not home food, so don't ఇట్ feel వాస్ bad. నాట్ ఫైన్. సో విను, జాన్వి ఇప్పుడు లాక్డౌన్, జాన్వి అండ్ సుశాంత్ బోత్ ఆఫ్ యూ. సో ఇప్పుడు లాక్డౌన్ సెకండ్ ఎక్స్టెండ్ చేశారని News మనకి అనౌన్స్మెంట్ న్యూస్ వచ్చింది కదా. సో న్యూస్ వచ్చిన వెంటనే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, వాట్ వాస్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు అని న్యూస్ వచ్చిన వెంటనే మళ్ళీ? Yay! I really think we need lockdown, so it's a good thing. సుశాంత్ నువ్వే అనుకున్నావు? పెద్ద రియాక్షన్ ఏం లేదురా, ఎలాగో సేమ్ ఉంటుంది, బయటికి వెళ్దాము, ఇంట్లోనే ఉంటాము. సో లాక్డౌన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అంతేగాని జాగ్రత్త టైం స్పెండ్ చేయడానికి నేను ఇంట్లో ఉంటాను అలాంటివి చెప్తే మంచి ఎప్పుడు చూడు సరే ఓకే జాను ఎప్పుడు నీతోనే ఉంటా కదా, ఎక్కడికి వెళ్తున్నాను అసలు, ఎట్లా వెళ్తున్నాను, ఎటు వెళ్ళట్లేదు కదా. కదా నువ్వు జాన్వి, గత 1.5 year నుంచి నీతోనే ఉంటున్నాను. Janvi, he's literally in the other room, which is few meters away. యా And Sushant, so guys, డబ్బా కొరికేస్తున్నాడు. ఏం కాదులే. so guys, I have to tell this on live. So back then, lockdown, COVID అంతా అవ్వక ముందు, సుశాంత్ జాన్వి ఇంటికి మేము వెళ్ళినప్పుడు షూటింగ్ కి, ఈ రోజు సుశాంత్ గారు 10:30, 11 వెళ్ళాడు రా, నైట్ అవుద్ది వచ్చేసరికి. అండ్ షీ యూస్ టు కాల్, మేము షూట్ చేస్తుండే వాళ్ళు, షీ యూస్ టు కాల్ అండ్ షీ లైక్ ఎక్కడున్నావు, ఇంకెంతసేపు పడుతుంది, సుశాంత్ ఏదో చెప్పేవాడు, మరి లేట్ గా వచ్చేవాడు. బట్ సిన్స్ 1.5 year, ఇట్స్ సో గుడ్ టు సీ యునో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఇప్పుడు ఎలా అయితే స్టార్ట్ చేస్తారో. బట్ స్టిల్ ఈ రోజుకి ఇప్పటికి షీఈ్ లైక్, ఇంకా జానుతో టైం స్పెండ్ చేస్తున్నామని అంటారా? ఇంకా మేము మా అబ్బాయిలు ఎంతసేపు అమ్మాయిలతో టైం స్పెండ్ చేసినా చేయలేదని అంటారా? చెప్పండి. ఎస్, టైం స్పెండ్ చేయడం అంటే I క్వాలిటీ టైం I miss picking Janu from office రా. అంటే అది చెప్పారు ఆఫీస్ ఏంటి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఐ మిస్ I mean, see, like, why? ఎందుకు? తర్వాత అలా ఆఫీస్కి వెళ్తా సుశాంత్ క్యాబ్ లో, తర్వాత వచ్చి పికప్ చేసుకో. ఓకే వద్దు ఇప్పుడు వద్దు. ఇంకేంటి? ఓకే జాన్వి, ఈ లాక్డౌన్, లాస్ట్ ఇయర్ లాక్డౌన్ కి ఈ లాక్డౌన్ కి నీకు ఏమైనా మేజర్ డిఫరెన్స్ అనిపించిందా? What is or it is the same, or do you feel it is just repeating again and again? Yeah, I feel like they're in this endless cycle. నాకు మళ్ళీ అదే అవుతూ ఉంది. But yeah, I just can't wait for this whole situation to be over. అంటే lockdown, no lockdown, I think end of the day all of us need to carry on with our lives. ఈ రోజే ఒక quote ఎక్కడో చెప్పారు, you know, this year is not about chasing your dreams or, you know, getting everything you wanted. This year is about appreciating what you already have on it. So I think Right. that sums it up. But I just can't wait for it to end and for us to go back to normal. And for me, రోజు ఆఫీస్కి వెళ్ళి అందరితో సొల్లేయడం మాత్రం అంటే నాట్ లైక్ ఆఫీస్కి వెళ్ళి ఏదో ఏ పని చేసేస్తామని కాదు కానీ, బట్ ఆఫీస్కి వెళ్ళి అందరినీ కలుస్తూ యూనో బ్రెయిన్ స్టార్మ్ చేస్తే ఐడియాస్ ఆబ్వియస్లీ ఎక్కువ వస్తాయి. అండ్ అవన్నీ లేవు. సుశాంత్ ఇస్ జస్ట్ లుకింగ్ అట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కెమెరా లైక్ అదే లుక్ అట్ మై సెల్ఫ్ అండ్ మీ ఇద్దరినే చూస్తున్నా నేను. ఆపు. అక్కడ సుశాంత్ కోసం ఎవరైతే అమ్మాయిలు కమెంట్ చేస్తారో, హాయ్ సుశాంత్, సుశాంత్ లుక్ హాట్, సుశాంత్ క్యూటీ అని కమెంట్ చేస్తారు. I think Sushant, I think it's good for you. I mean, lockdown పెట్టి అని చెప్పేసి జాయిన్ అవ్వమన్నారా లైవ్ నన్ను? అరే లేదు, నేను సుశాంత్ ఐఎమ్ ఆల్వేస్ ఆన్ యువర్ సైడ్. నేను నీకు ఎప్పుడైనా సపోర్ట్ చేయకుండా ఉన్నానా చెప్పు? అఫ్ కోర్స్. సో విను, సో నీకు ఐ థింక్ లాక్డౌన్ నీకు గుడ్ మంచి అయింది అనుకోండి, ఎందుకంటే యు గెట్ టు హ్యావ్ మోర్ టైమ్ ఇన్ హౌస్, నాట్ గోయింగ్ అవుట్. రైట్ అని నేను అనుకుంటున్నా. మరి నీ మనసులో ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. నేనైతే అదే సుశాంత్ మనసులో ఫీలింగ్ ఈ రోజు రీల్ చేయబోతున్నాడు, అక్కడ చూసి తెలుసుకోండి. రేపు చేస్తాను రీల్, అది చూస్తే తెలుస్తుంది. యా అమ్మో, అయితే ఇది ఖచ్చితంగా నేను ఏమంటారు వినాల్సిన. హాయ్ జోన్స్. హే జోన్లు, యు హియర్? హాయ్ జోన్స్ ఉన్నారా మీరు ఇక్కడ?
videos. I miss them so much. Nikhil, why you not making videos, bro? చేస్తున్నాడు కదా. నేను అదే చేస్తున్నా అంటే, సో అదే చెప్పాను అప్పుడు జాను యాడ్ అయింది. ఏం లేదు, జస్ట్ స్మాల్ సెంటెన్స్. నేను కాస్కోలో చేస్తే మళ్ళీ మంచిగా జనాల్ని కలిసి మంచి సెట్ వేసుకొని మంచి షోలా చేయాలని ఉంది. సో అంతవరకు ఐ జస్ట్ డోంట్ వాంట్ డూ సమ్ ర్యాండమ్ కలిసానా చేశానా అని కాకుండా, సో అందుకే వెయిట్ చేస్తున్నా. కోవిడ్ అయిన తర్వాత సో స్టార్ట్ చేద్దామని వెయిటింగ్. ఎస్, ఈ రోజు నేను నా ఛానల్లో వీడియో రిలీజ్ చేస్తాను, చూసావా జాను? సుశాంత్ చూసావా? లేదు, చూడండి ఇప్పుడు వెళ్ళి చూడండి. చూస్తాను. ఫస్ట్ ఆల్రెడీ చూసాం కదరా, మళ్ళీ ఎందుకురా నాకు. ఇది నేను కొత్తగా మారిన కొత్త రూమ్ లో చేసిన కొత్త టూర్. సో చూడు. Okay, fine. We shall. Okay, guys. I We hope shall. everybody is doing good, staying safe, and call too much too. In case if anybody is here from, of course, there are people here who wanted to see me. Thank you so much. అండ్ ఎస్ థ్యాంక్స్ జాన్వి, జాయిన్ అయ్యి తలుపు తారలా అలా మెరిసావు. సుశాంత్ అండ్ జాను ఇద్దరు cute గా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతే నువ్వు మాత్రం అందరితో మాట్లాడుకోవచ్చు అనే కదా నాకు తెలుసు. ఇంకా నేను మీతో పాటు ఎగ్జిట్ అయిపోతా, ఒక 5 minutes మాట్లాడు అంతే. మీరు ఇద్దరు జాయిన్ అయితే ద మోర్ ద మెరియర్. అందుకే సుశాంత్ కూడా జాయిన్ అవ్వమన్నా. అబ్బా అవునా, ఇంకెవరినైనా కూడా యాడ్ చేద్దామా? అయితే యాడ్ చేద్దామా? జోన్స్ యాడ్ చేద్దామా? నేను వెళ్తున్నా. జోన్స్ ఉండు, ఇంకొక యాడ్ చేయవచ్చు. జోన్స్ రిక్వెస్ట్ పంపించా. Jones is here, yeah. I added him, wait. కానీ సొటారియో ఇప్పుడు పెళ్ళైంది కదా. How many people can you add? Including the host, it will be total 4. నీతో పాటు 5 అయితే. నాతో పాటు 4. మరి including the host total 4 and okay, you said 4 totally. అంటే like 2 అంతే. అంటే జాన్వి జోన్స్ కొత్తగా పెళ్ళైంది కదా, ఆయన రిక్వెస్ట్ అయితే పంపించాను. బట్ ఎక్కడైనా బిజీగా కపుల్ గోల్స్ లో వంట చేస్తూ జోన్స్ అని పెడితే ఎవరో ఆస్క్డ్ మీ, మీరు వెబ్ సిరీస్ తీస్తున్నారు కదా నిజం చెప్పండి అని. పీపుల్ ఫీల్ ఇట్స్ అ స్టంట్. అవును, చాలా మంది జోన్స్ పెళ్లి కూడా వైరల్ వీడియో అనుకున్నారు. సో హాయ్ నాగరాజు గారు, ఐ నో వీడియోస్ మొన్న ఒకటి చేసాము, అంటే మంత్లీ 4 కాకపోయినా మంత్లీ 2 అయినా చేయాలి అని అనుకున్నాము. సో ఈ మంత్ నుంచి 2 videos అనుకున్నాం. ఒకటి ఆల్రెడీ వచ్చేసింది, ఇంకొకటి వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆల్ హావెంట్ సీన్ మై లేటెస్ట్ వీడియో లైక్ విచ్ రిలీజ్డ్ ఎప్పుడు ఒక 3-4 days బ్యాక్. నేను కూడా ఉన్నా అందులో. So you should go check it out. It's called Second Wave Before Jones Says Hi. Hi Jones. Hi Jahu, hi. Nikhil Raj, what's up? Botario. Hey Jones, looking charming as ever. అసలు పెళ్ళైన తర్వాత వచ్చే గ్లో ఏదైతే ఉందో అది వేరే లెవెల్. అంటే ఇప్పుడు ఏంటి గ్లో కోసం పెళ్లి చేసేసుకుంటావు ఏంటి నువ్వు? లేదు చెప్పు. జాన్వి నీకు తెలుసు కదా, ఈ పెళ్లి ఈ మ్యారేజ్ మీద నాకు ఒపీనియన్ లేదు. ఫిల్టర్ పెట్టింది. సుశాంత్ వెళ్ళిపోయాడు చూసావా పాపం, సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఈ కమెంటెడ్ నో ఐ లెఫ్ట్ బికాజ్ ఐ హావ్ వర్క్ అని. యా బాయ్ చెప్పు సుశాంత్ అందరు. సుశాంత్ ఏ నేను మనోడు బాధ భరించలేక వెళ్ళిపోయావా? ఓవర్ యాక్షన్ వద్దు. పెళ్ళైన తర్వాత ఎలా ఉంటది? పెళ్ళైన తర్వాత ఎలా ఉంటది? అలా బాగుంటది అంటున్నాను. జోన్స్ బాగుంటది అంటున్నాను. అదే నీకే తెలియాలి మొత్తం. అంటే నాకన్నా నాకు పెళ్ళైందా? ఐఎమ్ జస్ట్ 24-year-old innocent kid. పెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. Jones, you're on live. What are you even talking? I'll kill you. ఏంటి ఏంటది? నాకు మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి సుశాంత్ జాను కొద్దిగా. వినిపించట్లేదా? ఇప్పుడు ఓకే. ఏం సంగతి సుశాంత్? ఏముంటది జోన్స్, ఇగో వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచి పని చేసుకుంటూ ఉంటాం అంతే. అప్పుడప్పుడు జానుకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఏం హెల్ప్ చేసావా పొద్దున్న నుంచి? ఏది ఓ 2 మీరు స్టార్ట్ అయిందా? సిరీస్ స్టార్ట్ అయిందా? తల్లి సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మేము.
చింతపండు డబ్బా ఇవ్వడం హెల్ప్ అంట. నువ్వేం డబ్బాలు అందించావు జోన్స్? ఏ డబ్బా? జోన్స్ కాదు, జోన్స్ 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 పెళ్ళైన తర్వాత అంటే గుర్తొచ్చింది. పెళ్ళైన తర్వాత మీకు ఏమైనా ఇప్పుడు ఏమంటారు, ఆ, వద్దులేండి క్వశ్చన్ అడిగితే బాగోదు, మీరు మాట్లాడండి. ఇంకేంటి? లేదు లేదు అడుగులేదు. నువ్వు ఏదో బాగా ఏదో అడుగుతావు, అడుగు అడుగు. ఇప్పుడు జోన్స్ కి యాక్చువల్లీ చాలా ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. ఇప్పుడు టమాటో ఆఫీస్ లో నుంచి మొదలెడితే ఇన్స్టాగ్రామ్ డిఎం వరకు జోన్స్ 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 అని గర్ల్స్ గో క్రేజీ అబౌట్ జోన్స్ అన్నమాట. సో ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీకు ఏమైనా కొంచెం భయంగా ఉందా? ఎవరితోనైనా మాట్లాడితే మీ వైఫ్ ఏమైనా అంటారేమో అని చెప్పి భయపడుతున్నారా? అట్లా ఏమైనా భయం ఉందా? నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నువ్వు అందరికి రిప్లై ఇస్తా ఉంటావు, అమ్మాయిలందరికీ, అబ్బాయిలు వదిలేసి. నేను అసలు ఎవరికి రిప్లై ఇవ్వను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అసలు డిస్కషన్ మీ పెళ్లి గురించి, నా రిప్లై గురించి కాదు. అమ్మాయిలతో ఒప్పుకున్నావు కదా కరెక్ట్ అని నిఖిల్. అమ్మాయిలతో నేను ఎక్కువ మాట్లాడను కదా జనరల్ గా, తెలిసిందే కదా అందరికి. పెళ్ళయి ఒక్క నిమిషం ఆగండి, పెళ్లి అయింది, మీరు అక్కడి నుంచి డేట్ చేస్తే ఇంకెందుకు మాట్లాడతారు మీరు? సోది కాకపోతే గుద్దితే మళ్ళీ. నువ్వు మాట్లాడతావు చెప్తున్నా. మీరు కాదు, సమ్ టైమ్స్ యునో బికాస్ ఐ సీ జాను, ఐ షుడ్ నాట్ బి సేయింగ్ దిస్, ఐ డోంట్ నో. అప్పుడప్పుడు సుశాంత్ కి ఏదైనా టింగ్ మన ఏదైనా కమెంట్ వస్తే జాను ఒక లుక్ ఇస్తుంది అనమాట. ఆ లుక్ లో 100 బూతులు ఎత్తుకొచ్చదా. జాహు అసలు అలాంటివి ఏం పట్టించుకోదు అసలు, నాకు తెలిసినంత వరకు. అసలు ఇట్లా లైట్ తీసుకుంటారు ఆమె. ఇది వింటున్నారా జాహు? వింటున్నావా? ఒప్పుకొని గుండెల మీద చెయ్యేసుకొని, ఇది గుండెల మీద చెయ్యేసుకొని నిజం రా ఇదని చెప్పు. నిజమే రా బాబు, ఎందుకట్లా ప్రొజెక్ట్ తెలుసు కదా, బయట అంత పట్టించుకోదు. గర్ల్ ఫ్రెండ్ తో జరిగేవన్నీ మన పైన రుద్దుతుంటాడు అనిపిస్తుంది నాకైతే. అదే నిఖిల్ నువ్వు ఫైట్ పెడతాం, చిచ్చు పెడతాం చూస్తున్నావు, అందుకే నన్ను యాడ్ చేసావే. కొత్తగా పెళ్లి మీ అందరికి ఇంకొక షాక్ ఇవ్వాలి. ఇప్పుడు అది జరగదో నాకు తెలియదు. ఒక 30 సెకండ్స్. జోన్స్ కి వైఫ్ ఉందా అంటే ఎవరో కమెంట్. Jones got married, guys. జోన్స్ చాలా కమెంట్స్ ఏమొచ్చాయి, ఇది వెబ్ సిరీస్ చూడరా లేకపోతే నిజంగా పెళ్ళా? నిఖిల్ నన్ను ఎందుకు యాడ్ చేశారు తెలుసా? నాకు పెళ్ళైందని అమ్మాయిలు చాలా మంది అమ్మాయికి తెలియదు. ఇప్పుడు అందరికి కావాలని పబ్లిక్ గా తెలియజేయడానికి చేస్తున్నారు. జోన్స్ పెళ్లి గురించి వద్దులే, వేరే విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ సెకండ్ తప్పేంటి అంటే, పెళ్లి అయితే చెప్పుకోవడానికి తప్పేంటంట. అంటే వై డూ యూ హ్యావ్ దట్ ఫీలింగ్? యూ క్యాన్ పబ్లిక్ లో మీరు కపుల్ గర్ల్స్ పెట్టుకొని ఫోటోలు పెట్టినప్పుడు లేదు, కానీ నేను లైవ్ లో పెళ్లి కోసం అడిగితే మీకు వచ్చింది పౌరోషం. పౌరోషమే రాలేదు నాకు, నువ్వు కావాలని చేస్తున్నావు చెప్తున్నా అంతే. నువ్వు ఎందుకు కావాలని చేస్తున్నావు మరి? నేను సపోర్ట్ చేస్తున్నావు లేదా ఈ విషయంలో? నాకే సపోర్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ. ఏంటి వెనక లైట్స్ ఉన్నాయి, షూట్ చేస్తున్నారా? లేదు, జస్ట్ లైట్ ఉంది అంతే, లైట్ ఆన్ లేదు. శశి పెట్టేసారు. హలో, ఇది మన లైటే అమ్మా. స్టాండ్ కూడా మందే కదా కదా. ధనుష్ చౌదరి రెడీగా ఉంటాడు ఇలాంటి రైమింగ్ లో కమెంట్లు చేయడానికి కింద. ధనుష్ రెడీగా ఉంటాడు. మిన్నీ ఎలా ఉంది జోన్స్? హౌస్ మిన్నీ? మినీ చపాతీలు చేస్తుంది, షీ ఇస్ వెరీ ఫైన్. వెళ్ళి కాల్చుపో, హెల్ప్ చేయి. అన్ని ఆమెనే చేస్తాయి. ఫస్ట్ నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే నేను చేస్తాను, ఎందుకంటే ఆమె లేకపోతే. అంతేగాని పాపం వైఫ్ చపాతీలు చేస్తుంటే పక్క నుంచి చపాతీలు తిప్పుదాము, అలా హెల్ప్ చేద్దాం అని ఏమి ఉండదేమో. ఏం చేస్తారు బ్రేక్ఫాస్ట్? ఏం చేస్తారు మీరు చెప్పండి. అన్ని పెసరట్టు, దోశ, ఇడ్లీ, పూరి, చపాతి అన్ని చేస్తా, A to Z బ్రేక్ఫాస్ట్. నిజంగా మీరు మరి ఏమనుకున్నావు, తెలీదా నీకు నా టాలెంట్? సుశాంత్ కూడా జాన్వి వంట చేస్తాడు కదా. పాపం ఒకసారి ఎప్పుడో రిలేషన్షిప్ స్టార్టింగ్ లో, పెళ్ళైన తర్వాత రిలేషన్షిప్ ఎప్పుడో ఒకసారి ట్రై చేశాడు రా. ఐ మీన్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకొని ఆలూ ఫ్రై చేద్దాం అని చెప్పి ఆలూలు మొత్తం కట్ చేసాడు. ఒక అర్ధ కేజీ ఆలూలు కట్ చేశాక గ్యాస్ ఆన్ చేస్తే అది సగంలో గ్యాస్ అయిపోయింది. సో గో అవుట్. సో పాపం అలా జరిగిందనమాట. పర్లేదు, ట్రై చేసి
బట్ బేసిక్లీ ఓహో జాను ఇంట్లో చాలు ట్రై చేయడమే మనం ఒక 100 పాయింట్స్ ఇచ్చేద్దాం దానికి. అప్పుడు బాబోయ్. సుశాంత్ కి ఇవ్వచ్చు, ట్రై చేసినందుకు సుశాంత్ కి మార్కులు ఇచ్చేయచ్చు. అలాగే ఏ, సార్. కాదు సుశాంత్ జాను కిచెన్ లోకి వెళ్ళి వంట చేయడం అనేది చాలా మైండ్ దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అసలు. ఈవెన్ గెట్ మీ స్టార్టెడ్ ఆన్ దట్. జాను నేను కిచెన్ లో నేను ఎంత బాగా వంట చేస్తాను ఒప్పుకో, లైవ్ లో ఒప్పుకో. మిస్టేక్ వీడు మీ ఇంటికి వస్తే దయచేసి కిచెన్ లో ఏదైనా వండుతా అంటే మాత్రం పంపించకు. దాని తర్వాత నీకు ఉంటది ఒక గంట పని క్లీన్ చేస్తాం. దెబ్బరొట్టుకు వచ్చాం ఈ రోజు. నేను అసలు తెలుసా ఈ రోజు మార్నింగ్ దెబ్బరొట్టుకు వచ్చాం మేము, మూసేస్తుంది. దెబ్బరొట్టుకి నేను వచ్చాను. దెబ్బరొట్టు 1 వీక్ నుంచి క్లోజ్ అయింది జోన్స్ కోవిడ్ వల్ల. పొద్దున్నే మార్నింగ్ 6 to 10 వరకు మనకి లాక్డౌన్ లేదు కదా, ఎందుకు ఆ టైంలో పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్. అంటే మమ్మీ ఉండాలి కదా, అమ్మ ఉంటే మమ్మీకి రిస్క్ అని చెప్పేసి క్లోజ్ చేశాం. మీరు అదో సొటారియో పంచులు వేస్తారు అనుకో, మరి బాగా చెప్తున్నారు కావాలని ఇలాంటి చెప్పు ఇలాంటి మమ్మీ నేను 5:30కి లెగుస్తున్నా రోజు. 5:30 6 o'clock లెగిచ్చి నేను రన్నింగ్ కి వెళ్తున్నానని నీకు చెప్పానా లేదా? అవును రన్నింగ్ కి వెళ్తున్నాడంట. రన్నింగ్ లో ఒక అమ్మాయి కూడా కనిపించిందంట అని కూడా చెప్పాను. అమ్మాయిల కోసమే రన్నింగ్ నీకు చెప్తా, నిన్ను సపోర్ట్ చే. నలుగురు యాడ్ అవుతారా? నాకు తెలియదు, ముగ్గురే అనుకోండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం, నాకు తెలియదు అసలు. ఐ థింక్ హాయ్ గోల్డీ. ఒక్క నిమిషం చిన్న ఇంట్రో ఇచ్చేస్తాను. హాయ్ గైస్, యు ఆర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ ద బిగ్గెస్ట్ లైవ్ కొలాబరేషన్ ఆఫ్ మైన్ ఫర్ ద ఫస్ట్ టైం విత్ మహాతలి alias Janvi Dasanti. It's an impromptu live. It is completely, I mean, it is not even planned. Janvi జాయిన్ అయింది, జోన్స్ జాయిన్ అయ్యాడు. గోల్డీ నేను ఇందాకే రిక్వెస్ట్ పంపించా, కానీ గోల్డీ కొంచెం రెడీ అయ్యి వచ్చేసరికి టైం పట్టింది నాకు అర్థమైంది. అండ్ గోల్డీ రెడీ అవ్వాల్సిన పని లేదు. గోల్డీ ఎలా మీరు ఆపుతారా? మీరు ఆపండి. మిమ్మల్ని ఎవరు అడిగాడు? మిమ్మల్ని ఇప్పుడు ఎవరు అడిగాడు? స్టార్ట్ చేసే ముందు ఒక అర్ధ గంట నువ్వు రెడీ అవుతావు ఫస్ట్, అది నీకు కూడా తెలుసు. నేను రెడీ అయ్యేలో ఉన్నానా? నువ్వు ఫిల్టర్లు అన్ని లేనిపోని ఫిల్టర్లు అన్ని పెట్టి తెల్లగా కనిపిస్తావు. There is no filter on my face. ఇగో you can see my pimples. మేము అసలు రెడీ అవ్వలేదు. ఒకే ఒక లైట్ ఉంది మా ఇంట్లో, ఐ మీన్ 2 లైట్లోనే ఆన్ చేయలేదు, ఒకటే ఆన్ చేస్తాం. నువ్వైతే మొత్తం లైట్స్ అన్ని ఆన్ చేసుకుని తెల్లగా కనిపిస్తావు. నేను లైట్ వేసుకోకర్లేదు జోన్స్, నాలోనే ఇన్బిల్ట్ గ్లో ఉంది కదా. సో ఇట్ డస్ పీసీ శ్రీరామ్ లైటింగ్ అంతా పెడతావు నువ్వైతే. ఈ లైవ్ లో జాయిన్ అయ్యేసరికి మాలో కూడా అట్లా గ్లో వచ్చేస్తుంది ఇంకా. But I'm so happy. Impromptu live, 4 people, crazy. 5 people. Okay guys, we'll play a game. Okay, we'll play a game. Yeah. 4 people ఉన్నారు కాబట్టి 4 people ఉన్నారు కాబట్టి ఇంప్రాంప్టు వస్తే లేకపోతే ముందే ప్లాన్ చేసుకుంటారా నిఖిల్ గారు? ఇప్పుడు ఇంప్రాంప్టు వచ్చింది నాకు. సో ఆకర్ష్ గారు కమెంట్స్ లో స్టార్టెడ్ దిస్ నంబర్ గేమ్. దాని గురించి నాకు ఈ నంబర్ గేమ్ వచ్చింది. సో నంబర్ గేమ్ ఏంటంటే ఫర్ ఎవ్రీ it should be very quick. For example, 1 Janu should say 2. It's anti-clockwise. Goldie 3, Jones 4. నా దగ్గరికి వచ్చేసరికి 5 వచ్చేసరికి ఒక వర్డ్, ఇట్స్ లైక్ స్టాప్ ఆర్ యూ షుడ్ బి వెరీ క్విక్. అర్థమైందా? యూ గాట్ మై గేమ్. You should add words. రాండమ్ నేమ్స్ ఏవైనా. Every 5th number you should not say the number. Every 5th number you should say stop. Okay. Or bus or chalu. Okay. Whatever. We will have a common anything. word. We can And say if anything. 5 Not anything. Not Five, anything. five. See, 1. Janu say 2. 2. 3. 4. Chalu. Ala fast ga. You should be very quick. So 5, number 10, 15 దగ్గరనా? 5, 10, 15, 20, 25. సరే. ఓ 5 తర్వాత 6 వస్తుంది. I thought again 6 వస్తది. Okay. 5 తర్వాత 6 వస్తది. Okay. Okay. Let's సరే see ఒకసారి ఆడదాం. who will తప్పైతే lose. చూద్దాం. Okay. Lose అయితే ఏంటి? Okay. లూజ్ అయితే ఇదైతే నిఖిల్ పాట పాడతాడు. అవి నేనే పాట అది పాడతానులే. punishment zone. ఆ. ఓకే రెడీ. Okay. Thank you. లూజ్ అయిన వాళ్ళు ఎవరైతే లూజ్ అవుతారో దే షుడ్ టెల్ 1 సీక్రెట్ అబౌట్ దెమ్ విచ్ వేర్ నోబడీ నోస్. లైక్ ఎవ్వరికి తెలియని సీక్రెట్ ఒకటి కన్ఫెస్ చేయాలి నా లైఫ్ లో. అలాంటిది లేకపోతే నాకట్లా తెలుస్తుందిరా. సీక్రెట్స్ ఏమి ఉండవు కదా మాకు నీలాగా, మరి ఎలాగా?
సీక్రెట్స్ నీకుంటాయి, మాకు ఉండవు కదా, మేము ఓపెన్ కదా. మరి ఎలా? హౌ? అయ్యయ్యో. Jones, my life is like an open book. ఎక్కడ చాప్టర్స్ ఎక్కడ అమెజాన్ లో ఆర్డర్ చేసుకోవాలా నీ బుక్ ని? ఎందులో? అమెజాన్ లో ఫ్లిప్కార్ట్. చండాలంది. If Nikhil writes a book on his autobiography, the name of the book will be My Life is an Open Book. కవర్, దానికి కవర్ పేజ్ ఉండదు, ఓపెన్ ఉంటుంది మొత్తం అంతా. జోన్స్ నేను చాలా ఓపెన్ గా ఉంటాను కాబట్టి ఓపెన్ లోనే ఉంటది. మరి నాకు సీక్రెట్స్ ఏం లేవు. కవర్ హైలైట్. Okay, I think we should stop this topic right now because it's getting weird. So please end this topic right away and start my number game. ఓకే. Okay, before we start that, there is a small warm up. Lalitya Gaud underscore B is telling Goldie looking like Samantha. Aww. ఇది తెలీదా? అందరూ ఇక్కడేంటి సమాంత కొన్ని ఎక్కడ సంవత్సరాల ఉంది? నుంచి కొన్ని చెప్తాను సంవత్సరాల ఉన్నా. నుంచి ఈ యుద్ధం జరుగుతుంది. గోల్డ్ కోసం ఆన్సర్ చేసిన క్వశ్చన్ అడుగుతుంటే ప్రతిసారి ఇంటిగ్రేషన్ ఏంటి ఆమె చెప్తుందా? మీరు ఆపుకోవచ్చు కదా. Because second. మేము నీకేంటి నువ్వేం కోసం మేము మాట్లాడుకుంటుంటే? Okay, sorry, okay, calm. అయిపోయింది. Number game. Okay, everybody silent. And the game starts with me. Your time starts now. 1. 2. 3. 4. చాలు. 6. Goldie 7. Oh, 7. Sorry. అంత పాజ్ ఉండకూడదు. It should be very quick. Okay, right. Okay, Yeah. Jones. 1. మళ్ళా 1 ఏంది? 8 8. ఓకే. Okay. 9. 11. 12. 13. 14. Bye. 15. Gone. Go. Jones 16. out. లైఫ్ స్టక్ అవుతుంది. అబ్బా. Life stuck out. Jones out. So Jones మీరు ఆడియన్ మాత్రమే. Exit. It's between me. లేదు మీరు వ్యూవర్ ఇప్పుడు. It's me, Janu and Goldie now. Okay? మళ్ళీ Okay, ఫస్ట్ 1. నుంచి. మళ్ళీ ఫస్ట్ నుంచి. జాను నువ్వే. 1. 2. 3. 4. Hello. 6. 7. 8. 9. Okay, bye. 11. 12. 13. 14. Me. 16. 17. 18. 19. Remote. 21. 22. 23. 24. I love you. 26. 27. 28. 29. Biscuit. 31. Fast, guys, fast. 32. 33. 34. Cell. 36. 37. జాను అవుట్. ఇంత లేట్. అవుట్. గోల్డీ అవుట్. నేను కాదు, నువ్వు 36 నువ్వు out. నువ్వు. నేనా? నాకు వినిపించలే గోల్డీ. I couldn't hear Janvi. 37 నన్ను. Stuck in the live. Okay, hi. Everybody can hear me? I can Yeah. hear you. All hear me. యా. 37 Okay. వినపడలేదు నాకు. I was ready with 38 really. 38 నేను చెప్పా. సర్లే. మరి నాకు గేమ్ బాగాలేదురా టు బి ఆనెస్ట్. See, listen. Goldie looks like Samantha. Mahatali looks like Nitya Menon. Can you also recognize my comment, Jones? They also said I look like Vijay Devarkonda and you didn't read it out. Why? Are you serious, guys? Are you serious?
why you I know you purposely కావాలని మీరు చదవలేదు. Goldie looks like Samantha, John looks like Nitya Menon. You could also say Nikhil looks like Vijay Devarkonda, which just commented. స్టక్ అయిపోయింది అప్పుడు లైవ్ జోన్ చదివేటప్పుడు. ఓకే, మీరు ఇందాక ఒక అద్భుతమైన టాపిక్ మాట్లాడారు కదా. ఐ టోల్డ్ ఐఎమ్ వెరీ ఓపెన్ అని చెప్పి, మిస్టర్ మందు _memes ఇస్ కమెంటింగ్ ఓపెన్ అంటున్నాడు. బట్టలు తీయక సామి అంట. ఓ మై గాడ్. అవసరమా? ఇప్పుడు నువ్వు అది చదవటం సరే. అవసరమా? సరే, ఓకే ఓకే. చదివితే చదువు, అది చేయక. God, Jones on God. fire. Lip, Jones lip. ఓకే, ఇంకేదైనా గేమ్ సజెస్ట్. Suman is saying, what a stupid game, guys. Think about something else. Yeah, see, Nikhil, ఇప్పుడు అక్కడ నా క్రియేటివిటీని కించపరిచి ఆ కమెంట్ ను చదవడం అవసరమా? అది నేను చదివాను, నాలో ఇగ్నోర్ చేయొచ్చు కదా. దాంట్లో అంత అంటే జాహు అలా జెన్యున్ గా ఉంటది అని చెప్తుంది అన్ని అలాగా. ఇప్పుడు నువ్వు మంచి మంచి కమెంట్లు చదవడం కాదు, అలా చేస్తా కూడా చదవాలి. సరే, ఇంకా వేరే మంచి గేమ్, ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే చెప్పు. మంచి గేమ్, ఇలాంటి నెంబర్స్ ఇవన్నీ కాకుండా జనాలు కూడా వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవ్వాలి కదా. ఓకే ఓకే, బిఫోర్ దట్ let people ask questions he can answer. Yeah, so I'm picking up few questions from the audience which I already have. So Abhi pick chesna, you can answer. Okay. You can also answer. It's fine. Okay, Mahatalli gurinchi cheppandi. So one word, Jones, you should answer about Janu. మన three members ki question. Okay, Jones, we start here. యా, మహాతల్లి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఓపెన్ బుక్ అన్నది నువ్వు కాదు, జాన్వి. యాక్చువల్ అన్ని ఓపెన్ గా చెప్తుంది, ఏ సీక్రెట్స్ ఉండవు ఆమెకి. ఓకే ఓకే ఓకే. షీ ఇస్ వెరీ జెన్యున్, వెరీ స్వీట్. Goldie. Janvi is such a sweet person. I mean, even if you don't know her personally, she'll still be sweet to you. And atla, I've never seen like with a stardom like that, people treating తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఒక ఈక్వాలిటీ లో she'll treat, and that gesture is so warming, heartwarming. అసలు I love her quality. జాన్వి, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఫోన్ చేతిలో పట్టుకో. యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్, కింద తగులుతున్నట్టుంది. సో ఇది ఓకేనా? బెస్ట్, సూపర్. She's నేను really సినిమా లేకుండానే ఏదో జాన్వి audio is launch very, లో అందరూ very, very, ఒప్పుకున్నట్టు very. అనిపిస్తుంది. గోల్డీ, నేను చెప్పింది వన్ వర్డ్, సెంటెన్సెస్ ఎస్సేస్ కాదు మీ ఇద్దరికి. క్వశ్చన్ అంటే ర్యాపిడ్ ఫైర్ లో చెప్పాలి. బికాస్ జాన్వి గురించి చెప్పాలంటే అలాగే ఉంటుంది, నీ గురించి అయితే సరే చాలు, simple గా ఒకటే అందరూ ఇప్పుడు వస్తుంది. ఇంతసేపు మాట్లాడుతున్నా నాకు ఏదో ఉంది. ఇంకా చాలు ప్లీజ్. వామ్ లవింగ్ పర్సన్ అంటే జాన్వి మైక్రో ఓవెన్ లో ఉంటుందా వామ్ అంటున్నావు? ఓకే ఓకే ఓకే, ఇగ్నోర్. ఓకే, మీ జాన్విలో నచ్చే Jones looks like Janvi-lo- Nitin, someone said. Jones. అలాగా? Jones looks like Nitin. Hey, okay, there is one more comment. Can any of you guys read? _Kondle commented. Can anybody read that? Nikhil Nikhil Anna Anna looks looks like Vijay. Nikhil looks like Nikhil Nivin. looks like Vijay. విజయ్ అంటే మా ఇంటి పక్కన ఉంటాడు విజయ్. ఆ విజయ్. ఓవరాక్షన్ చేయొద్దు. He said Vijay Devarkonda. Okay. Ore, do you pay Okay, them fine. after life? All these people? What the hell? Excuse me. Did you just say that on my national Instagram platform? ఓపెన్ బుక్ కదా, ఇవన్నీ International. తెలియాల్సిందే కదా. తప్పులు అలాంటి. Okay, next question. Moving on to the next నువ్వు question. చెప్పావా జాన్వి గురించి? నువ్వు చెప్పావా అసలు? నువ్వు I told no Janvi. The one thing I like about Janvi is she's very honest. Like అది blunt, Jones చెప్తాను. honest. సర్లే, ఓకే ఫైన్. అంతేలే, నేను చెప్పిందే నువ్వు చెప్తున్నావు. And she, okay, and one thing. నాగ చైతన్య. Kill me right now. Kill me, please. Can I die? Please don't say that. నేను అసలు అది ఏది యాక్సెప్ట్ చేయను. నేనే Because Jones is most ఇంకా కదా, అందుకని. సరే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాను. ఆగండి, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాను. వెళ్ళు. ఎలా బస్ లో వెళ్తావా, ట్రైన్ లో వెళ్తావా? Okay, this question is to all four of us. Who is your crush right now, Jones? రైట్ నౌ మై వైఫ్. Oh, so cute.
అంత క్యూట్ ఏం లేదు అక్కడ అది. నువ్వు చేసే పనులు కొట్టేశారు మాత్రమే కదా, క్యూట్ ఏమో, point మిగతా వాళ్ళు కొట్టేశారు. చేసేవి ఏం క్యూట్ అదే కాదు. కదా, I mean, just నువ్వు చేసేవే క్యూట్, మేము చేసేవి క్యూట్ కాదు నీకు. okay, Goldie, your crush, please. My crush is from a K-drama that I'm watching right now. I forgot his name అబ్బా actually. తెలుగు వాళ్ళు Name తెలిసిన Google వాళ్ళు ఎవరైనా చేసి- చెప్పు, మన తెలుగు అంటే నీ హీరోలు. పేరు చెప్పాలా ఏంటి ఇప్పుడు? నీ పేరు చెప్పాలా? తెలుగు తెలుగు అంటే ప్రేమ ప్రభాస్. ప్రభాస్. ఓకే, జాను. I think I like Dulquer. Oh yeah. దుల్కర్ సల్మాన్. So hot. I mean, very handsome. నీకు? ఓకే, నైస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నీకు? ఇదేంటిది? బాబు నువ్వు నీకు చెప్పమ్మా. నువ్వు చెప్పవా? You will answer your అంటే నేను హోస్ట్ కదా ఈ లైవ్ లో. నువ్వు హోస్టేం కాదు, నువ్వు చెప్పు. ఓకే, నాకు మొన్నటి దాకా ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు కీర్తికా శర్మ ఉండే. ఇప్పుడు ఐ థింక్ ఐ హ్యావ్ క్రష్ ఆన్, ప్రస్తుతానికి అయితే కీర్తికా శర్మ. కొద్దిగా టైం పడుతుంది టు గెట్ ఓవర్ హర్. ఐఎమ్ స్టిల్ కాంటెంప్లేటింగ్ అబౌట్ ఇట్. సో యా. ఓకే వెల్, ఓకే ఓకే కదా. ఓకే, ఏం అనలే. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When నెక్స్ట్ is క్వశ్చన్. Beauty and the Boss getting released? We stopped shooting, yeah guys. మేము షూట్ స్టార్ట్ అయిన వెంటనే రిలీజ్ అవుతుంది ఎపిసోడ్. సో we don't know when we'll start shooting. ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెండ్ కూడా చేసేసారు కదా. Hey, Papam, I had seen Goldie had posted some throwback picture or a video of Goa, and someone had said, "Meku trip ki time undi." I know. త్రో బ్యాక్ అని పెట్టలేదు. హ్యాష్టాగ్ థ్రోబ్యాక్ అని అంత ఫస్ట్ వర్డ్. It was so funny. సరియా? ఓకే ఓకే, థాంక్స్. జోన్స్, సరసాల తర్వాత లైవ్ లో ఉన్నాం, అది సరసాలు మర్చిపోకండి. కాదే, అవి పెట్టి చపాతీలు చేసేసి చల్లగైపోతే తినమంటాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది. సూర్య ఇస్ ఆస్కింగ్ టు ఆల్ ఆఫ్ us, ఏమన్నా మనం ఇండస్ట్రీకి, ఈ యూట్యూబ్ ఇండస్ట్రీకి రాకపోతే మీ ప్రొఫెషన్ కి వెళ్ళే అంటే ఏ ప్రొఫెషన్ కి వెళ్ళే వాళ్ళు? జాను, ఆన్సర్. I think I would be a designer or a housewife. ఓకే ఓకే, నైస్. హౌస్ వైఫ్, ఎస్ అబ్సల్యూట్లీ. Why not? యా అబ్సల్యూట్లీ. అంటే నీకు, ఐ మీన్, Was Yeah. it sarcastic? ఓకే, నెక్స్ట్. Hmm. No, definitely not, because Janu is like crazy. అంటే ఒక ఇల్లుని ఎంత అందంగా చూసుకోవాలో, షీఈస్ లైక్ 100 out of 100. సరే, చాలు. ఈ లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత జాన్విన్ మా ఇంటికి తీసుకొచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ చేపిస్తా. Please, Jones, I won't even charge you. Wow. I want new spaces to Yeah. do design. మా ఇంటిని అటు తిప్పి చిరాకు వచ్చేస్తుంది నాకే. డెఫినెట్లీ. సార్ నువ్వు చెప్పు ఇప్పుడు. ఓకే, జోన్స్, యూ హ్యావ్ టు టెల్. యూట్యూబ్ కాకపోతే ఏ ప్రొఫెషన్? ఫోటోగ్రాఫర్ అయి ఉండొచ్చు. ఫోటోగ్రఫీ. ఓకే, గోల్డీ. I did engineering కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే, ఐ థింక్ నేను మేబీ షెఫ్ అయ్యేవాడినేమో అనుకుంటున్నా. ఐ థింక్ ఇప్పటికీ చేస్తాను, ఎందుకంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి మమ్మీ బాగా కుకింగ్ చేసి ఆ రెసిపీస్ అన్ని చూసి మేబీ ఒక చిన్న ఫుడ్ ట్రక్ అలాంటిది పెట్టుకొని బతికిసేవాడిని. నెక్స్ట్ క్వశ్చన్. Moving on to our next Nikhil's question. answer is like a dream answer, no? Like something everybody wants to. Any passionate. ఫుడ్ ట్రక్ కదా. Nikhil, we are asking genuine what you would have become. Okay, like realistically speaking. Okay, genuinely, what would I have become? I would have become a PR, maybe in this Or an industry, RJ. not into act, or an Why RJ, you're not or a saying PR. అదే హోస్ట్ అవన్నీ నువ్వు ఫస్ట్ నుంచి అవన్నీ నీకు ఉన్నవే. RJ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు వీడల్లి. ఆ, No, I want to be a cook, like Vijay Devarkonda from Palichupu. అది Like what? I think, okay, wait, విజయ్ దేవరకొండ తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి రైట్ లేదా కుక్ అవ్వడానికి?
లేదు కాదు అలా ఏం లేదులే. ఓకే, గుడ్. మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నిఖిలు ఒక్క నిమిషం ఆగండి. వెయిట్. Who attended Jones' marriage? Goldie attended. గోల్డ్ అటెండ్ అయింది. I couldn't go. attended Jones's housewarming. నిఖిల్స్ మ్యారేజ్ చెప్పి అట్లీస్ట్ దానికి కూడా రాలేదు కదా. గోల్డ్ అయితే అన్నిటిగా వచ్చింది. Yes. నిఖిల్ రా, Hey, నిఖిల్ పిలిస్తే మాత్రం మనం లైవ్ కి రావాలి. అదే కదా, పిలిచిన వెంటనే వచ్చేది ఇతగాడికి. ఇతగాడికి జస్ట్ యూజ్ ద వర్డ్ ఇతగాడికి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Janvi would be a fashion blogger maybe, and somebody said. ఎన్ని రోజులు అవుదామని ట్రై చేస్తున్నా కూడా, యు నో వాట్ ఐ ఫీల్ గోల్డీ, ఇప్పుడే బట్టలు వేసేసుకుంటే రేపు పొద్దున్న బయటకు వెళ్ళేటప్పుడు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది నాకు పెద్ద ప్రాబ్లం. Especially when I'm putting it on the gram, I'm like, Yeah, I'm thinking, where do all the bloggers get clothes from? If they are getting, where is the place to store them? Yeah. I don't have storage. True. Sorry. It's annoying. Next question. Would any one of you like to answer this question? Your income. ఏంటి ఇన్కమ్? నేను చెప్తా మనందరి తరపున నేను చెప్తున్నాను, ఇది యునానిమస్ గా. ఓకే, సో మా అందరి ఇన్కమ్ మీరు మాకు ఇచ్చే ప్రేమ, ఇదే మా ఇన్కమ్. అదే అంటే నాకు ఈ క్వశ్చన్ నేను ఎందుకు పెట్టానంటే, నాకు ఇది ఆల్రెడీ పంచ్ వచ్చింది, అందుకే పెట్టాను. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. But why are people, sorry guys, but why everyone is asking me this question? I really don't understand. Everybody's asking. నిఖిల్ అన్న పెళ్లి లాక్డౌన్ లో లాస్ట్ ఇయర్ చాలా మంది పెళ్లి చేసుకున్నారు, అందుకని మనతో అడుగుతున్నారేమో. కింద నిఖిల్ అన్న పెళ్లి, నిఖిల్ పెళ్ళ పెళ్లి గురించి అయిపోయింది కదా ఆల్రెడీ. నా గురించే. జోన్స్ అయిపోయింది కదా పెళ్లి నీది. చెప్పు, ఈ లైవ్ ని నువ్వు ఒక స్టేజ్ లా తీసుకుని చెప్పు. guys, yeah, I think it is right time. I think this is high time that I have to tell all of you something that దేవుడా ఇప్పుడు చెప్పి వేస్ట్లే. ఇట్స్ ఓకే, మూవింగ్ ఆన్. okay, it's okay, they told, no, it's fine. Okay, వాళ్ళ మమ్మీ చంపేస్తుందండి. అదే ఫ్యాన్స్, ఫీమేల్ ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు. యు వాంట్ టు బ్రేక్ దేర్ హార్ట్? అమ్మ ప్లీజ్. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఏంటి నాకు చెప్పు గాసిప్. అదే whatever he's going to tell will break the female fans hearts అని. ఫీమేల్ ఫ్యాన్స్ మొత్తం అందరూ నిఖిల్ కి. Okay, I think this question is to all of us. మళ్ళీ యూట్యూబ్ లో మళ్ళీ వరల్డ్ నార్మల్ ఎప్పుడు అవుతుందండి అప్పుడే. I miss that, you know, I really miss that. లాక్డౌన్ లో చేసి Not that I used to love going to office also. I used to be irritated also to go to office. Jones used to be like this warm person who was always like, ఏమైంది జాహు, ఎందుకు అలా ఉన్నావు, అట్లీస్ట్ చెప్పుకోవడానికి ఉండేది. ఇప్పుడు అదే ముఖాలు చూసి చిరాకు వచ్చేస్తుంది నాకైతే మా ఇంట్లో. Did you just say that in front of your husband? So much male energy, I can't tell you. And there are 3 men, like my husband, my brother, my brother-in-law. It's nice to have them around also. ఎందుకంటే నాకు ఎక్స్ట్రా ప్రివిలేజ్ లాగా అనిపిస్తుంది. కానీ it's just so irritating sometimes.
I know. I also want a mean, sister. When I see for your me, sister post Goldie, then I feel like having a sister. Aww. whenever I see Leo, Bailey, I feel like I have to have a pet. FIFA వదిలేసావా? ఫీఫా అఫ్ కోర్స్ అంటే లియో బేలా అలవాటు ఎక్కువ కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు చెప్పా. ఓకే. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. knowledge_kiddo వద్దులే, చదివి వేస్ట్ కానీ ఇంకోటి నెక్స్ట్. చదివి వేస్ట్ అన్నప్పుడు పాపం అది వాళ్ళ వేస్ట్ అన్నప్పుడు పేరు ఎందుకు చదువు చదివారా? చదివి వేస్ట్ అంటే అన్నప్పుడు అలా అనుకో, చదివేసి. అంటే వై డూ పీపుల్ ఆల్ హైడ్ యువర్ ఇన్కమ్, ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ అంటే హాయ్ ఇట్స్ జస్ట్ పద్మిని. పర్సనల్ గైస్ అంతే. జోన్స్ అన్న, ఏంటి? వేర్ ఇస్ యువర్ వైఫ్? యా, వి వాంట్ టు సే హాయ్ టు మినీ. సే హాయ్, వాయిస్ వస్తుంది. మినీ మినీ వాయిస్ వస్తుంది అంతే. ఆమె ఏంటి వాయిస్ ఆర్టిస్టా? చెప్పండి, అడుగుతున్నాను. చూడదాన్ని అలా కనిపించడానికి. there are మినీ so many questions. అందరూ అడుగుతున్నారు నేను. హాయ్ మినీ. రైట్ రా సరే, ఇక్కడికి వచ్చి హాయ్ మిన్నీ Hi. Don't Hi. show your face, come here. Say hi. You know, Janvi is asking you. Hi, Janvi. Hi. హాయ్ మినీ. Hi. రావట్లేదు అసలు. చపాతీలు చేసి రావట్లేదు. ఎందుకు? అక్కడ పెట్టింది తినమంటుంది ఇందాక నుంచి. వేడిగా ఉంటే తిని తిని తిని. ఏం చేసుకున్నారు? సో నిఖిల్ హాయ్ రాజు రమ్యశ్రీ. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అడుగు. చెప్పండి జోన్స్. అదే వెతుకుతున్నాను, మీరు లోపల కమెంట్స్ చదువుతున్నారు కదా అని చెప్పి నేను క్వశ్చన్స్ వెతుకుతున్నా. హాయ్ ఆశు. నిఖిల్ మ్యారేజ్ అని అడుగుతున్నారు Little అందరూ. marriage and నిఖిల్ మ్యారేజ్ చెప్పేసి, అమ్మాయి ఎవరో చెప్పేసి, లేదా నీ పెళ్లి డేట్ చెప్పేసి. గైజ్, నేను పెళ్లి చేసుకుంటే ఇఫ్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోయేలా మీ అందరికి గుర్తుండేలా చేసుకుంటా. సో మై మ్యారేజ్ ఇస్ గోయింగ్ టు బి అ బ్లాస్ట్. సో నేను పెళ్లి చేసుకుంటే యూ గైస్ విల్ ఆటోమేటిక్లీ నో. 7 తరాలు అటు వాళ్ళ దగ్గర ఇన్విటేషన్ ఎట్లా పంపిస్తావరా? అదే బ్రహ్మోత్సవం సినిమా చూసి అలాగా చెప్పుకుంటారు అన్నాను నేను. అబ్బా, అచ్చా అచ్చా. ఓకే. ఓకేనా, అయిపోయిందా? పని చేసేసావా? నువ్వు హ్యాపీ కదా? నువ్వు హ్యాపీ లేదా కదా? అర్థం చెప్పండి. చేసుకుంటున్నా. అర్థం. ఓకే, టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్. ఇస్ దిస్ ద క్వశ్చన్ లైక్ హౌ వి నో ఈచ్ అదర్ టైప్స్ లేదా ఏంటి? అంతే అదే అంతే. టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఫ్రమ్ జాన్వి. ఫ్రమ్ జాను. ఏమంటారు? టెల్ హౌ డు యు నో ఈచ్ వన్ ఆఫ్ us? I know Oh yeah, we Jones can through tell Tamada how we Media. met everybody. అట్లా చెప్పొచ్చు. Did we meet? So I met Jones first అందరిలో. దాని తర్వాత నేను అప్పుడే మహాతల్లి మహానుభావుడు స్టార్టింగ్ లో ఐ మెట్ జోన్స్. అండ్ దాని తర్వాత మహాతల్లి స్టార్ట్ చేసిన తర్వాత Jones used to be our cinematographer and I did a lot of videos with Jones and Jones used to be our director. And నేను ఇక్కడే చేసేద్దాం ఏదో ఒకటి అన్నా కూడా జోన్స్ బయటికి పద అని చెప్పి మమ్మల్ని పుష్ చేసి ఇంకా మంచి కాంటెంట్ తీయడానికి మమ్మల్ని ప్రోత్సహించేవాడు. సో యా, అండ్ జోన్స్ ఇస్ ద ఓల్డెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఇక్కడ ఎక్కడ యాక్చువల్లీ వన్స్ బిఫోర్ ఐ స్టార్టెడ్ మహాతల్లి నుంచి కూడా జోన్స్ తెలుసు కాబట్టి yeah, that's my friendship with Jones. I have known him for quite some time now and I really love him. And నాకు ఎక్కడ ఆపాలో అర్థం కాదు. దాని తర్వాత I know Goldie after Jones and 2 years into Mahatalli we were looking for more people to get on board and ఇంకా మంచి కాంటెంట్ క్రియేట్ చేయడానికి because it was just me, Gautami. అండ్ ఆ టైంలో ఈటీవీ ప్లస్ కూడా చేసేవాళ్ళం. 22 minutes జస్ట్ 2-3 people తో చేయడం చాలా కష్టం అయిపోయేది అండ్ వీ వాంటెడ్ మోర్ పీపుల్. అండ్ వన్స్ ఐ మెట్ గోల్డీ నార్మల్ క్యాజువల్ గా షీ వాజ్ జస్ట్ లైక్ చిల్లింగ్ ఇన్ ద ఆఫీస్. షీ కేమ్ టు మీట్ సంబడి ఫర్ అన్ ఆడిషన్ ఆర్ సంథింగ్. సో దట్స్ హౌ ఐ మెట్ హర్. దాని తర్వాత ఐపీఎల్ సీన్స్ ఐ గెస్ ఐపీఎల్ సీన్స్ first and then Lunch Dabbas. You came home, no? Dabba recent. Lunch Dabbas first. అవునా?
అంటే కూడా మంచి దెబ్బ ఏ ఐపీఎల్ She's first. calling me first for lunch dabba. Then we did IPL. IPL was even before ETV Plus started. So I think IPL first. సర్లే ఏదో ఒకటి దాని తర్వాత మనం ఆలోచించి చూసి చెప్పుకుందాం. అలా చాలా వీడియోస్ చేసి she used to be this sweet little kid who just wanted to explore more, and not that I'm 10 years older than her or something, but yeah, because I started before, I used to feel like that. ఇంకా yeah, and దాని తర్వాత I used to love Goldie and her acting, and it's nice to see how everybody has their own playlist and everybody has their own దాన్ని ఏమంటారు, what is it called? Yeah, Aura. No. aura. And that also, how everybody created their own space on YouTube for themselves. Like everybody has that me combination boundary. Goldie has her own separate fan base. Like she has charmed people with her acting, looks, and everything. So proud of her for that. And I really like her Sunday-ing with Goldie also. I don't know, I forgot the exact term, but yeah, we miss that. We should do more of that. It's so lively and so good to watch. Thank you. And I will. నిఖిల్ వచ్చేసరికి నిఖిల్ అసలు ఎంప్లాయ్ చెయ్యాలా లేదా అనే సందిగ్ధం. But at the one world point. is so small that So the most actually irritating నేను people. అసలు అవును, I am the most irritating guy, and నేను జాన్వి కళ్ళలో పడి ఉన్నాను అనేది చెప్పు యూ టెల్ గో ఆన్. గణేష్ Okay. ఏం చేసావు So- కూడా చెప్పాలి. oh my god, Ganesh is the biggest reason I know Goldie. అమ్మ బాబాయ్, గణేష్ గారు చూస్తుంటే మనం చంపి పడేస్తాడు అసలు. అవును, అందరు మీకే తెలుసు, నేను అసలు ఏం చేయలేదు అంటున్నాడు ఇప్పుడు. Ganesh only called me for lunch dabba. That's how I thought that. Ganesh only called you for IPL also, రే. బట్ రేపు నేను రేపేంటి ఇప్పుడే నేను చూసి చెప్తా ఉండి నీకు ఏది ఫస్ట్. Okay. నేను కూడా చూస్తాను ఇప్పుడు. ఐపీఎల్ ఫస్ట్, ఇది ఫస్ట్ టైం. నిఖిల్ దగ్గరకు వచ్చేసరికి ఒక రోజు ఐ వాజ్ జస్ట్ లేజింగ్ అరౌండ్ ఇన్ ద ఆఫీస్ యాజ్ యూజువల్, అండ్ ఐ వాజ్ చెకింగ్ మై ఫేస్బుక్ మెసేజెస్. దాంట్లో నిఖిల్ నుంచి ఒక పెద్ద చాటు వాడతాం ఒక మెసేజ్ ఉండింది అనమాట. ఐ రియలీ లైక్ యువర్ కాంటెంట్ అండ్ ఐఎమ్ లుకింగ్ టు. దాని తర్వాత నేను ఆ మెసేజ్ కి ర్యాండమ్ గా ఐ రిప్లైడ్. యూజువలీ ఐ డోంట్ రిప్లై, సో ఐ రిప్లైడ్ సేయింగ్ కమ్ డౌన్ టు ఆఫీస్ సమ్ టైమ్ అని. హి యాక్చువల్లీ కేమ్ డౌన్. చాలా మంది రారు చెప్పిన తర్వాత, బట్ నిఖిల్ బీయింగ్ నిఖిల్ just went for the the biggest piece of cake. So he came down and they wanted to do a stand-up comedy, and I wanted an assistant director కాబట్టి అలా నిఖిల్ మా టీమ్ లో జాయిన్ అయిపోయాడు. ఫస్ట్ లో అస్సలు సింక్ అవ్వలేదు. దాని తర్వాత ఓకే, కొంతమంది ఓవర్ ద టాప్. యాక్చువల్లీ దే ఆర్ లైక్ దట్, అండ్ నేను ఓవర్ ద టాప్ టు బి ఆనెస్ట్. So yeah, we love him. He is not a mean person. He is a very good soul, and With some guys, I should honestly tell you, I'm still annoying. నేనైతే మారలేదు. I never changed. I was the same from day one. I'm till today. I was the same Nikhil who bothered Janu like how I used to do in the beginning. ఇప్పటికి ఇప్పుడు ఎవరన్నా చేంజ్ అయిపోయావు అన్నారా? నేను కంటిన్యూ చేయని తనే నన్ను అర్థం చేసుకొని, ఈ మనిషి ఇంతే, వీడు మారడు, వీడిని నేనే భరించాలి, నాకు వేరే చాయిస్ లేదని చెప్పి నాట్ ఓన్లీ జాను, ఆఫీస్ లో ఉన్నప్పుడు జోన్స్, వెన్ ఎవర్ ఐ మీట్ గోల్డీ, సో అలా అలవాటు చేశాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ అండ్ కోపింగ్ అప్ విత్ మీ జాను ఫ్రమ్ ద బిగినింగ్. Welcome, Nikhil. It was a pleasure. Kill me. Jones. Yeah, how far things have come sometimes. Like it's been so many years. God. Janvi, recently, I think Jones, you completed 5 years. Janu, 5 years. Jones and I completed almost same time. Jones, I think you జాన్వి నేను సేమ్. I completed 3 years. May ki, and Goldie, I think she's there
in the same 3.5, 4. 3.5 years. 4. 3.5, 4. Okay. So టక జోన్స్ జాను ఒక్కరిది ఇంతసేపు చెప్పిందా? అమ్మో. నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు జాన్వి గురించి చెప్పావు, గురించి చెప్పు. I think I basically covered for everything. Oh yeah. Actually the same story మేము చెప్పేది జాను చెప్పేసింది అంతే. సో Favorite cricket player. క్వశ్చన్స్ కూడా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ అంటే చెప్పండి ఒక్కొక్కరు. Yeah, I started loving Jaddu Bhai. జడ్డు I బాయ్. like Kohli and Dhoni. I like Don't విరాట్ కోహ్లీ. forever. ఐ లైక్ కోహ్లీ. కోహ్లీ చౌకా మారో కోహ్లీ. Boy. Are you all? ఈసాల కప్ నమ్దే అనుకున్నాం పాపం. నేను ఐపీఎల్ పెద్ద చూడండి. అవునా, మేము ఫుల్ ఫాలో అయ్యాం రూల్స్ మధ్యలో. ఫాలో అవుతారు. Yes. నేను గెలుస్తుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. Yeah. అంతకన్నా ప్లీజ్ ఇంకొక క్వశ్చన్స్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత బ్యూటీ అండ్ ద బాస్ అంతా నేను బ్యూటీ అండ్ ద బాస్ గురించి ఏమైనా చెప్తే నిఖిల్ ఫేస్ చూడు ఎలాగైపోతుంది ఇక్కడ. అయ్యో వద్దొద్దు, భయపడతారు. ఇప్పుడు పడుకోవాలి అందరూ. ఇక్కడ ఈ లైవ్ వచ్చింది జనానికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం. క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెయ్యాలి. వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం చెప్పాలి. అది పద్ధతి కదా పాపం. జాను అక్క నీకు కోపం రాదా అసలు అంట. అప్పుడప్పుడే ఈ క్వశ్చన్ జాను కంట నేను జోన్స్ అప్పుడప్పుడే జాను ఇలా ఉంటాడు. రాహు నీ కోపం రాదా అని అడుగుతున్నారు. విషయానికి 2-3 సార్లు వస్తూ ఉంటది. ఏంటి అంత స్టక్ అవుతుంది? వినిపిస్తున్నారా జాను? మీకు సేమ్ టైమ్ లో ప్రభాస్ అండ్ మహేష్ తో మూవీ ఛాన్స్ వస్తే ఏ మూవీ చేసుకుంటారు? ఏ మూవీ చూస్ చేసుకుంటారంట? ప్రభాస్ అండ్ మహేష్ బాబు తో మూవీ ఛాన్స్ వస్తే ఒకే రోజు వినడానికి అయితే చాలా బాగుంది. నేను చెప్తా గోల్డీ ఆన్సర్ ఏంటో నాకు తెలుసు. సో మీరిద్దరు చెప్పండి. నేను చెప్తా. I don't mind doing Mahesh Babu's also. It's okay. I don't mind. I think first I will pinch myself because I'm sure it's a dream and I will just get up from the dream. నిఖిల్ చెప్పు నువ్వు. హాయ్ రామకృష్ణ గారు. ప్రభాస్ Please stop. Stop what? గోల్డీ ప్లీజ్ స్టాప్. ఏంటి అదే ప్రభాస్ గురించి killing us Goldie please stop. Continuation is killing us with your cuteness. అనుకున్నా. ఐ థాట్ ఇదే చెప్తానని. లైవ్ లో ఫ్లర్ట్ చేస్తున్నా చూడు. లైవ్ లో ఏంటో నాకు అర్థం కాదు. ఏంటంటే నేను ఫ్లర్ట్ చేస్తున్నానని మీరు బాధపడుతున్నారా? మీరు మీరు ఫ్లర్ట్ చేయలేని అవకాశం పోయిందని బాధపడుతున్నారా? నాకు కన్ఫ్యూజన్ లో నేను ఉన్నాను జోన్. నాకేమి ఇది ప్రాబ్లం లేదు. రెండిట్లోనే మీకు ఏం ప్రాబ్లం లేదా? ఓకే ఫైన్. నేను చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఓకే వినండి, ఇప్పుడు మనం ఫోటో దిగాల్సిన సమయం ఆసన్నమైంది. సో అందరూ ఫోన్ వెనక్కి పెట్టుకొని ఒక ఫోటో పోజ్ ఇస్తే ఈ లైవ్ ఎండ్ చేద్దాం. ఓకే ఫోటో తీసేటప్పుడు చెప్పావు. ఫోటో నేను తీయను, మన ఆడియన్స్ తీస్తారు. ఓకే మనం పోజ్ ఇవ్వాలంటే. ఎలా తీస్తారు? దానికి నా లైవ్ రోజు చూస్తే నీకు తెలుస్తుంది. నో గోల్డీ నిన్న కూడా అన్నది అతడే. త్వరగా లేదు. ఓకే గైస్ రెడీ? 1 second. I turned off the comments so that photo clear ga padtadani. So 3, 2, 1 screenshot please, and someone please DM and tag us.
Okay, crazy. Okay, I guys, think this thank is you. our. థ్యాంక్ యూ చాలా సేపు లైవ్ ఉన్నాము అండ్ ఐ హోప్ ఆన్ దట్ నోట్ బిఫోర్ ఎండ్ చేసే ముందు లైవ్ వచ్చేది ఈ కాసేపు మా ద్వారా మీరు కొంచెం ఎంటర్టైన్ అయ్యి బికాస్ ఎవ్రీబడి ఈజ్ అట్ హోమ్ అండ్ మా తరఫున కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కబుర్లు చెప్పుకుంటే మీరు కూడా హ్యాపీగా కబుర్లు చిల్ మనం అవుతూ మనం and చెప్పుకుంటే మాకు వాళ్ళు మీతో ఎంటర్టైన్ అవుతారా? అదే అంటే అట్లీస్ట్ పోనీ ఏదో ఒకటి అనుకుంటున్నాను. సరే, మళ్ళా okay, just fine. I'm వాళ్ళు sure some of them got entertained, but I think some of them just want to talk to you. Yes. నో అలా అని కాదు. ఇట్స్ లైక్ మేమందరం వెళ్ళిపోతాము, నువ్వు కొంతసేపు మాట్లాడి యా తర్వాత నువ్వు కొంచెంసేపు బాయ్. వాళ్ళతో మాట్లాడు, టైం జాన్ స్పెండ్ చేయి. I అదే ఇంకో came గంటసేపు ఉండి ఆ టైం జాన్వి మంచిగా మాట్లాడి మేము వెళ్తాం. నేను అదే 8 o'clock వచ్చా లైవ్. ఇప్పుడు టైం ఎంత? 9:30. 9:20. 1.5 hour. బట్ యా, ఏమే ఉన్నాం ఒక 1 hour. నిజంగా నాకైతే చాలా మంచి టైం పాస్ అయింది. నాకు చాలా బోర్ నాకు Hey, actually, even Me too. it was so much fun. Very It was nice. so much fun. వెరీ వెరీ నైస్. And that's as I always say, guys, random lives are the best. Without planning, we did this live, and it's amazing. Yeah. Also, guys, I've started putting out some content on Moj. So if you are here and you're somebody who likes to watch my content, please go to my profile and click on the link and follow me on Moj. Okay, guys, Please do because subscribe to okay, Wiley. wait, because Wiley guys, వచ్చే videos అన్ని And I will be guys, back guys, soon on Mahatali. okay, guys, on this note,